ఓం మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమో నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వతి నమ. శివాయ గురవే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. పితృభ్యో ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ. జయ గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ రోజున పితృదోష నివారణార్థం ఎటువంటి పూజలు చేసుకుంటే కనుక, మీ జాతకంలో కనుక పితృదోషము పితృశాపం కనుక ఉంటే కనుక ఎటువంటి పితృదోషాలంతా కూడా ఉంటాయి. ఈ యొక్క గరుడ పురాణ ప్రకారంగా సాక్షాత్ మహావిష్ణు అంతా కూడా గరుత్మంతుడు చెప్పిన విధానంగా గరుడ పురాణంలో అంతా కూడా ఎటువంటి విశ్లేషణ జరిగింది. ఆ విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క పితృదోషం అంతా కూడా ఏంటి, అసలు పితరులు అంటే ఎవరు, పితృస్థానం అంటే ఏంటి, ప్రధానంగా జన్మజాతకంలో పితృదేవతలు అంటే ఈ యొక్క తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలంతా కూడా గతించిన వాళ్ళకి వాళ్ళకంతా కూడా పితృకార్యాలు పిండ ప్రధానాలు కానీ ఈ యొక్క శ్రాద్ధ కర్మలు కానీ ప్రధానంగా శ్రాద్ధ కర్మలు కానీ ఎటువంటి శ్రద్ధతో కానీ చేయకపోతే కనుక వాళ్ళకంతా కూడా పితృదోషం సంభవిస్తుంది. ప్రధానంగా పితృకార్యాలంతా కూడా శ్రద్ధగా చేస్తుండేది శ్రాద్ధము, శ్రద్ధతో చేయాలి. ప్రతినిత్యం కూడా పితృదేవత ఆరాధన చేయడం వల్ల ఎవరి తల్లి కానీ తండ్రి కానీ పితృదేవతలు కానీ గతించిన వాళ్ళు ప్రధానంగా స్వర్గస్థులైన వాళ్ళకి పితృదేవత ఒక స్మరణ మాత్రం చేతనే కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. అసలు పితృదోషం అంటే ఏంటో తెలుసా మీకంతా కూడా? ప్రధానంగా చూసుకుంటే పితృదోషం అనేది జన్మజాతక లగ్నవశాత్తు నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటుంది, చతుర్థ స్థానం మాతృస్థానం అని చెప్పేసి అంటుంది. ప్రధానంగా నవమ స్థానాన్ని కేంద్రంగా తీసుకొనేసి ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే నవమ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం జరిగినప్పుడు ప్రధానంగా ఈ యొక్క లగ్నవశాత్తు చూసుకుంటే రాహువు కానీ కేతు కానీ ఉన్నప్పుడు గనక పితృదోషం వర్తిస్తుందని చెప్పేసి జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇంకో కోణంలో కూడా చూసుకుంటే 3 కోణాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. శని గ్రహం ఒకటి, శనీశ్వర గ్రహం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానం శని లగ్నవశాత్తు చూసుకుంటే కనుక శనికంతా కూడా ప్రధానంగా త్రిపాద దృష్టి అనేది ఉంటుందన్నమాట. తానున్న స్థానం నుంచి శనీశ్వరుడు ఉన్న స్థానం నుంచి 3వ దృష్టితో చూస్తూ ఉంటాడు, సప్తమ దృష్టి ఉంటుంది, దశమ దృష్టి అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క త్రిపాద దృష్టితోటి సూర్య భగవానుడు ఎక్కడైతే చూస్తున్నారో ఆ సూర్య భగవానుడు కనుక కొంచెం బలహీనంగా ఉంటే కనుక, లగ్నానికి పాపకారిగా ఉంటే కనుక, దుస్థానాల్లో కానీ 3, 6, 8, 12లో కనుక ఉంటే కనుక ఆ యొక్క లగ్నానికి ఈ యొక్క మిత్రత్వం లేకపోతే కనుక ఇక్కడ పితృదోషం కూడా వర్తిస్తుందని చెప్పేసి ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి తన తండ్రి చేత అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క వైరం అనేది సహజ వైరం అనేది ఉండడం కానీ, ప్రధానంగా మాట వినకపోవడం కానీ, ప్రతి విషయంలో కానీ గొడవ పడుతూ ఉండడం కానీ, ప్రతి విషయం వాదనలోనే పెరుగుతూ ఉండడం కానీ, మనస్పర్ధలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. మరియు మరణించిన తర్వాత కూడా పితృకార్యాలు సక్రమంగా చేయకపోతే ఆలస్య సంతానం కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. మరియు స్త్రీ సంతానం లేకుండా ఉండడం, పురుష సంతానం ఉండడం, లేదు ఆలస్య కళ్యాణం అవుతూ ఉండడం, ఇంట్లో అంతా కూడా మనశ్శాంతి లోపం ఉండడం, పితృదేవతల ఒక ఆశీర్వాదం లేకపోవడం వల్ల వంశాభివృద్ధి అంతా కూడా అస్తవ్యస్తంలో ఉండడం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా వంశాభివృద్ధి కావాలన్నా, వివాహాది శుభకార్యాలు కావాలన్నా, జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి ఆనందమైన జీవితం కావాలన్నా పితృదేవతలే కారణం. ప్రధానంగా పితృశాపము అనేది కారణం అవుతుంది. ప్రధానంగా పితృశాపానికి ఎవరైతే గనక ఉంటే గనక ఆ దోష పరిహారార్థం కూడా ఏం చేయాలి, దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా గరుడ పురాణ ఇతిహాసంలో అంతా కూడా ఏ రకంగా ప్రామాణికంగా చెప్పడం జరిగిందో ఆ యొక్క శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నవమ స్థానము, చతుర్థ స్థానము మరియు శని యొక్క వీక్షణ అనేది ప్రధానమైన కారణాలు. పాపగ్రహణమైన రాహు కానీ కేతు కానీ నవమ స్థానంలో అంటే ఆ యొక్క నవమ స్థానంలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరిగి పితృదేవతలంతా కూడా స్వర్గస్థానంలో కానీ పుణ్యలోకాల్లో కానీ ఉండడానికి కానీ, శాశ్వత పరబ్రహ్మలోక శ్రీనివాస సిద్ధాంతం అని చెప్పేసి పుణ్యలోకంలో ఉండడానికి కానీ కర్తగా ఉన్న కుమారుడు తప్పనిసరిగా పితృకార్యాలు చేయవలసి ఉంటుంది. వైదిక కర్మలో అంతా కూడా వైదిక కర్మలో అంతా కూడా సపిండీకరణం అనే విధానం ఉంటుంది. పితృదేవస్థానంలో అంతా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆత్మ అంతా కూడా యాతనా శరీరంతో ఉంటుంది. ప్రేతం అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు. యాతనా శరీరంతో ఉండే ఆ యొక్క ఆత్మ అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సంవత్సరిక కాలం అంతా కూడా 365 రోజుల దాకా స్వర్గధామానికి అంతా కూడా పయనం చేస్తూ ఉంటుంది. 16 మాసికాలంతా కూడా పెడుతూ ఉండాలి. ప్రధానంగా 16 మాసికాలు పెడుతుండడం వల్ల వాళ్ళకంతా కూడా ఆ ప్రయాణం చేసే సమయంలో ఆకలి దప్పికలు కానీ, యాత శరీరానికి
భోజనం అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ దేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత, పితృదేవతా స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా కూడా ఎప్పుడైతే కనుక ఈ మాసికాలు పెడుతూ ఉంటారో వాళ్ళ సంతతి చెందిన వాళ్ళ కుమారులు కానీ, ఎవరైతే కర్తగా ఉన్న వాళ్ళైనా కానీ, వాళ్ళు పితృదేవతలకు ప్రీతికరంగా ఈ యొక్క పితృ యజ్ఞానంతా కూడా నిర్వహిస్తూ ఉంటారు. వైదిక కర్మలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకంతా కూడా గోదానం అని చెప్పేసి చేస్తుంటారు. ఆ గోదానము వృషభ సహితంగా అంతా కూడా సద్బ్రాహ్మణకంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా చేయడం వల్ల, ఆ గోదానం అంతా కూడా చేయడం వల్ల వాళ్ళకి శాశ్వత పరబ్రహ్మలోక నివాసం కలుగుతుంది. ఎప్పుడైతే పిండ ప్రదానాలు తిలతర్పణాలంతా కూడా అర్పించడం వల్ల, తిలతర్పణాలు చేయడం వల్ల, స్వదాదేవికంతా కూడా తిలతర్పణాలు చేయడం వల్ల, ప్రధానంగా పితృదేవతలు ప్రీతికరంగా అమావాస్య రోజున సద్బ్రాహ్మడికంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల బ్రాహ్మణానం మమ దేవానం సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ నారాయణ స్వరూపాయ అని చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా. వేద ప్రకారంగా ప్రధానంగా బ్రాహ్మణోత్తముకంతా కూడా తమ పితృదేవతలంతా కూడా స్వర్గస్థులు అవ్వాలి, శాశ్వత పరబ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి సత్సంకల్పంతో ఆ యొక్క అమావాస్య రోజున కానీ పితృతిథి రోజున కానీ తిలతర్పణాలు పిండతర్పణాలు ఆచరించి వాళ్ళకంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా స్వయంపాక దానం అంతా కూడా చేయడం వల్ల, సద్బ్రాహ్మణికంతా కూడా సత్కారం చేయడం వల్ల మీ పితృదేవతలంతా కూడా శాశ్వత పరబ్రహ్మలోక నివాసంలో ఉండడానికి, పితృశాపము పితృగండం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో కనుక ఈ యొక్క గండ దోషాలంతా కూడా ఉంటే కనుక ఆ దోష నివారణం అంతా కూడా గరుడ పురాణ ప్రకారంగా ఒకానొక సందర్భంలో అంతా కూడా గరుడ పురాణం ఎట్టు జరిగింది ప్రధానంగా చూసుకుంటే, ఈ యొక్క వైకుంఠంలో అంతా కూడా గరుత్మంతుడు అంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మహావిష్ణువుతోటి అంతా కూడా అడిగినారట, నారాయణ మహాదే జనార్దన నాకంతా కూడా సందేహం కలిగింది. జనార్దన ఇప్పుడంతా కూడా ప్రధానంగా వాసుదేవ నాకంతా కూడా నారాయణ నాకు ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి? పితృదేవతలకంతా కూడా రౌరవతి నరక బాధలు ఉంటాయా? లేదు స్వర్గధామానికి వెళ్తారా? వాళ్ళకంతా కూడా ఈ వైతరిని నది తీరాన్ని దాటడానికి ఎటువంటి ఆ యొక్క పుత్రుడంతా కూడా ఎటువంటి కర్మలు ఆచరించాలి? వైదిక కర్మలంతా కూడా ఆచరించాలి. వాళ్ళకంతా కూడా ఏ వర్ణాల వాళ్ళకి ఏమంతా కూడా ఉంది. ఆ యొక్క ఇతిహాసం అంతా కూడా చెప్పాలని చెప్పేసి అడిగారట. ఒక వాళ్ళ సందేహాలంతా కూడా వివరించి చేయాలని చెప్పేసి గరుత్మంతుడు వారు ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా అడిగిన తర్వాత మహావిష్ణువు అంతా కూడా చెప్తున్నాడట, ఓ గరుడ, ఈ యొక్క గరుడ పురాణ ప్రకారంగా ఈ యొక్క ప్రధానంగా 30 రకాల రౌరవ నరక బాధలు ఉంటాయట. నరక బాధల నుంచి బయటపడాలంటే ప్రతినిత్యం కూడా దైవ స్మరణ చేస్తూ ఉండాలి. నారాయణ స్మరణ మాత్రం చేత స్వర్గధామానికి అంతా కూడా చేరుతారు. వైతరి నది నుంచి బయటపడతారు. ప్రధానంగా చూసుకుంటే గోదానము, హిరణ్య దానము, షోడశ దానం అంతా కూడా దశవిధ దానాలంతా కూడా చేస్తూ ఉంటారు. ఆ హిరణ్య దానము, గూఢదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. భూదానం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. లవణ దానము, తిలదానం అని చెప్పేసి చేస్తుంటారు. రజిత దానం అని చెప్పేసి చేస్తుంటారు. ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క పితృస్థానంలో కూర్చోబెట్టి ఈ యొక్క పితృస్థానంలో కానీ బ్రహ్మస్థానంలో కానీ ఈ యొక్క విష్ణు స్థానంలో కానీ సర్కార గ్రహదోష నివారణ జరగడానికి వాళ్ళకంతా కూడా పితృదేవతలకంతా కూడా శాంతించే విధంగా స్వయంపాక దానం కానీ బ్రాహ్మణోత్తమకంతా కూడా వైదిక కర్మలు బ్రాహ్మణ కర్మలు అంతా కూడా బ్రాహ్మణోత్తమకంతా కూడా భోజనం అంతా కూడా పెట్టడం వల్ల పితృదేవతా స్వరూపంగా వాళ్ళంతా కూడా భావించి దేవతా స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శాశ్వత మోక్షసిద్ధి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా వాళ్ళు పితృదేవతా స్మరణం చేసుకుంటూ ఉండాలి. అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలు ప్రీతికరంగా తిలతర్పణలు ఆచరించడం కానీ, ప్రతినిత్యం కూడా ప్రతి యజ్ఞంలో ఉండడం కానీ, సంవత్సరిక కాలంలో అంతా కూడా సంవత్సర సూతకం అంతా కూడా పాటించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కాలంలో అంతా కూడా ఎవరైతే కర్తగా ఉన్నారో ఈ యొక్క నిర్దిష్టమైన కర్మలంతా కూడా ఆచరించడం వల్ల పితృదేవతలు శాంతించి వాళ్ళ యొక్క పూర్వీకులంతా కూడా శాశ్వత పరబ్రహ్మకులు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మీ తండ్రి పితృకర్మాలు చేశారా లేదా, వాళ్ళ తండ్రి పితృకర్మాలు చేశారంటే 4 తరాల దాకా చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎట్లా తెలుస్తుంది? జాతకం అనేది జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల కానీ, ప్రశ్నార్థోడ జాతకం ప్రకారంగా ప్రశ్న లగ్న జాతకం ప్రకారంగానే జన్మజాతకం అనేది చూపించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృణాం వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉంటారు. పితృణాం వసురుద్ర ఆదిత్య స్వరూపాయ అని చెప్పేసి అంటారు. వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉండే ఈ పితృదేవత ఆశీర్వాదం లభించడం వల్ల పితృణాం శాశ్వత పరబ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం, శాశ్వత వైకుంఠలోక ప్రాప్త్యర్థం అని చెప్పేసి అంటుంది. ఈ సంకల్ప విధానంగా అందరూ కూడా ఆచరించడం వల్ల సర్వే పితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం అని చెప్పేసి ఈ యొక్క పితృకర్మలంతా కూడా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర సిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ఈ యొక్క తమ పితృదేవతలు గతించిన వాళ్ళకంతా కూడా పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిద్దామన్న తిరితర్పణాలంతా ఎంతైతే నువ్వులంతా కూడా వదిలిపెడతారో ఆ యొక్క
వైదిక కర్మ చేసిన వాళ్ళకంతా కూడా పితృదేవతలంతా కూడా ఆశీర్వాదం ఇస్తాయి. ఎంత నువ్వులైతే నేల మీద పడతాయో ఆ నువ్వుల యొక్క శక్తి అంతా కూడా అంత 1000 కోట్లు వాళ్ళకి ఆశీర్వాదం అంతా కూడా లభించాలి. వాళ్ళకంతా కూడా శాశ్వతంగా అష్టైశ్వర సిద్ధి కలగాలని చెప్పేసి, వంశాభివృద్ధి కలగాలని చెప్పేసి పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుందట. పితృదేవతల శ్రద్ధగా చేస్తే కనుక పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దేవతా పూజలో కన్నా లోపాలు జరిగితే కనుక దేవతలంతా కూడా క్షమిస్తారట. కానీ పితృదేవత పూజలో అంతా కూడా పితృదేవత ఆచారంలో విధానంగా కూడా ఈ పిండ ప్రధానం శ్రాద్ధ కర్మల్లో కూడా ఎటువంటి లోపం జరగకుండా ఉండాలట. వాళ్ళకంతా కూడా కోపం వస్తుందట. ఆ కోపమై మీకంతా కూడా పితృశాపంగా పరిగణనలో తిరుగుతుంది. తద్వారా మీరంతా కూడా ఇటువంటి కర్మల నుంచి బయటపడాలంటే గనక ఎటువంటి ఆచారాలు పాటించాలి, ఎటువంటి దోష పరిహారం చేసుకోవాలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి తెలియడం జరుగుతుంది. ప్రధానంగా నవమ స్థానము, చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని ఈ యొక్క దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి మోక్ష నారాయణ బలి విధానం ఆచరించాలి. ఎవరైతే కనుక మోక్ష నారాయణ బలి విధానం ఏ ఏ స్థానాలు చేసుకుంటే కనుక ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మ కపాలం దగ్గర అంతా కూడా ఈ యొక్క శిరోగయ అంటారు. దీన్నంతా కూడా బ్రహ్మస్థానం అనేది ఉంటుంది. బ్రహ్మ శిరస్సు అంతా కూడా పణిస్థానం అని చెప్పేసి అంటారు. బ్రహ్మ కపాలం అంతా కూడా ఉంటుంది. కావున ఈ యొక్క శిరోగయ దగ్గర అంతా కూడా ప్రధానంగా బ్రహ్మస్థానం అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా ఈ యొక్క పిండ ప్రధానాలు ఆచరించడం వల్ల శ్రాద్ధ కర్మలు కానీ మోక్షనారాయణ బలి విధానం కానీ ఆచరించడం వల్ల శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. పితృదేవత దోష నివారణ జరుగుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది. అష్టైశ్వర సిద్ధి కలుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పితృశాపము, స్త్రీ శాపము, ఈ యొక్క మాతృమూలకమైన శాపం కానీ వెళ్ళిపోతుంది. కావున ఎవరి జీవితంలో కనుక పుత్రులు సంతానం గలక చిన్న వయసులో అంటే 30 వయసు లోపలనే కళ్యాణం కాకుండా చనిపోతూ ఉంటారు. పుత్రులు పుట్టిన తర్వాత కూడా 6 నెలల నుంచి 16 సంవత్సరం దాకా చనిపోతుంటారు. వాళ్ళ కుటుంబంలో అంతా కూడా కలతలు రావడం, మనశ్శాంతి లోపం ఉండడం, దుఃఖం అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకంతా కూడా పితృశాపం ఉందని చెప్పేసి తెలుసుకోవాలి. ప్రధానంగా ఇదంతా కూడా మీ పితరులు కానీ వాళ్ళ పితరులు కానీ పితృకర్మలు సక్రమణ చేయలేదు, ఇదంతా కూడా దోష నివారణ జరగడానికి పూజ అంతా కూడా ఆచరించాలని చెప్పేసి చేసుకోవడం. 10 మందికి భోజనం పెట్టడం వల్ల పితృదోష నివారణ జరుగుతుంది. 10 మంది గోమాతకంతా కూడా గ్రాసము, పచ్చికంతా కూడా నీ చేత్తో ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, సద్బ్రాహ్మడికి కానీ గోశాలలో కానీ గోమాతనంతా కూడా దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరిగి సకల పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం అని చెప్పేసి ఇటువంటి మోక్ష సిద్ధి ప్రాప్తిస్తుంది. తద్వారా వసురుద్ర ఆతిథ్య స్వరూపమైన పితృదేవత ఆశీర్వాదం అంతా కూడా లభించాలని చెప్పేసి ఎవరైతే పితృదేవతను స్మరిస్తూ ఉంటారో కోటి యజ్ఞ ఫలితం కలుగుతుంది. వాళ్ళకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. కోటి జన్మల పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున పితృదేవత ఆరాధన చేయండి. ఎవరు పితృలైతే గతించి ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా పితృకార్యాలు ఆచరించాలి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. పితృదేశ ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలో పితృదోష నివారణ అర్థం అంతా కూడా తెలుసుకుందాం. ధనుసు రాశి, ధనుసు లగ్న జాతకులు కానీ మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా పితృదోషం ఉందా లేదా జ్యోతిష పండితులతో చూపించుకొని నివారణ చేసుకోవాలి. తద్వారా నవమ స్థానం కేంద్రంగా చెప్తారు, చతుర్థ స్థానంలో కేంద్రంగా చెప్తారు. మరియు శని యొక్క వీక్షణ త్రిపాద దృష్టితోటి సూర్య భగవానుడి మీద ఉందా లేదా, మరియు ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ జాతకంతో పాటు మీ యొక్క సంతానం యొక్క జాతకం కానీ మీ తండ్రి గారి జాతకం కానీ చూసుకుంటే కనుక తరతరాలుగా మీకు ఏమైనా పితృశాపం ఉందా లేదా తెలుస్తుంది. 4 తరాల వరకు మీకంతా కూడా పితృదేవత ఆరాధన ఏ రకంగా చేశారు, మీకంతా కూడా మానసికమైన స్థితి, మీకంతా కూడా ఐశ్వర్య స్థితి ఏ రకంగా ఉంది, మీకంతా కూడా సంతానం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉందా లేదా, మీ సంతానం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఆయుష్ ప్రమాణంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రధానంగా చూసుకోవడం జరుగుతుంది. కొంతమందికి పితృశాపం ఉంటే కనుక అకాల మరణాలు జరుగుతుంటాయి. తరచుగా వాళ్ళ ఇంట్లో అంతా కూడా అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఎంత సంపాదించినప్పటికి కూడా అప్పుల బాధలు పడుతుంటారు. ఎంత సంపాదించినప్పటికి కూడా కష్టాల భయంతో భయపడుతుంటారు. శత్రు భయంతో ఉంటారు. ప్రతి విషయంలో కూడా భయపడుతూ ఉంటారు. ఇటువంటి బాధలు పడేవాళ్ళు ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఆ యొక్క దోష నివారణ పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృదేవత ఆరాధన ఎవరైతే చేస్తున్నారో శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం అవుతుంది. ఎవరు పితృదేవతలంతా కూడా ప్రీతికరంగా శ్రాద్ధ కర్మలంతా కూడా చేసుకుంటున్నారు. నేను శ్రద్ధగా చేస్తున్నాను, నా తండ్రి గారు చేశారో లేదో నాకు తెలియదు, నా తాతగారు చేశారో నాకు తెలీదు. కానీ ఏంటిదంటే ఇక్కడంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా జన్మజాతకంలో ఎవరు ఏ రకంగా చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జ్యోతిష పండితులతోటి
ప్రధానంగా పండితులతో చూపించుకోవడం వల్ల, జ్యోతిష జ్ఞాన పండితులతో చూపించుకోవడం వల్ల మీ జాతక రీత్యా ఎటువంటి దోషం ఉందో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా కొన్ని ప్రశ్నలు వేయడం వల్ల ఇటువంటి సందేహాలంతా కూడా నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పితృశాపం నుంచి బయటపడడానికి మోక్ష నారాయణ బలి విధానం చేసుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం పిఠాపుర ప్రాంతంలో అంతా కూడా పాతగే ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గర అంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం, తిలతర్పణము, తిలహోమం అంతా కూడా చేసుకోవడం వల్ల 16 పిండాలు కానీ 64 పిండాలు కానీ చేసి పితృదేవతల ప్రీతికరంగా ఎవరు గతించి ఉన్నారో, అకాల మరణాలు పొందారు, వాళ్ళ పేరు పేరున అంతా కూడా పిండ ప్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. వాళ్ళకంతా కూడా సంవత్సరిక కాలం అంతా కూడా చేయాల్సి ఉంటుంది. తద్వారా అంతా కూడా గతించిన వాళ్ళకంతా కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. గోమాతనంతా కూడా దానంగా చేయాల్సి ఉంటుంది. తద్వారా ఈ యొక్క వైదిక్యమైన కర్మలంతా కూడా దాన కర్మలు, దశవిధ దానాలు, షోడశ దానాలంతా కూడా చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. హిరణ్య దానము, గోదానము, భూదానము, లవణ దానము, తిలదానం అని చెప్పేసి అంటారు, గూఢదానం అని చెప్పేసి అంటారు, గోదానం అని చెప్పేసి అంటారు. ఇటువంటి దానాలంతా కూడా చేయడం వల్ల ఆద్య దానం అని చెప్పేసి అంటారు. ఇటువంటి దానాలంతా కూడా చేయడం వల్ల వంశాభివృద్ధి కలిగి అష్టైశ్వర్య యోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి సర్వే పితృణం వసరుద్ర ఆదిత్య రూపమైన పితృపితామహ ప్రపితామహులైన పితృదేవతలంతా కూడా 7 తరాల దాకా వాళ్ళంతా కూడా శాశ్వత మోక్షసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పితృదేవతల ప్రీతికరంగా మీరంతా కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉండాలి. తలుచుకోవడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. మీకు వంశాభివృద్ధికి కలుగుతుంది, ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది. ఈ యొక్క సద్బ్రాహ్మడికి అంతా కూడా మామిడి పళ్ళను దానం చేయడం వల్ల పితృదేవతల ప్రీతికరంగా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం అని చెప్పేసి మోక్షనారాయణ విధి విధానం పుణ్యక్షేత్రంలో ఆచరించండి. పితృదోష నివారణ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు.